హాయ్ హలో అండి. హాయ్ హలో వెల్కమ్ టు మై వేదాస్ లైఫ్ స్టైల్ ఛానల్. నేను ఈరోజు జగన్నాథ స్వామి టెంపుల్ మనకి ఐడిఏ బొల్లారంలో ఉంది, హైదరాబాద్లో. ఈ టెంపుల్ చాలా బాగుందండి. ఒకసారి నేను మీకు ఈ టెంపుల్ని ఒకసారి వీడియో తీశాను. అంతా బయట, ఇదంతా బయట, ఈ పెయింట్స్ ఇవన్నీ వచ్చినవంతా బయట. ఇది ఎంట్రన్స్. టెంపుల్ అసలు చాలా బాగుందండి. చాలా పెద్ద టెంపుల్, చాలా విశాలంగా ఉంది టెంపుల్ కూడా. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్. ఈయన ఇక్కడ పూజారి కూడా అక్కడ మనకి పూరి నుంచే వస్తారట, ఇక్కడ వాళ్ళు కాదు. ఇవి చూసారా టెంపుల్, అసలు ఆ కట్టడం కూడా అంతా మనకి పూరిలో ఎలా అయితే ఉంటుందో టెంపుల్ సేమ్ అలానే కట్టారు ఇక్కడ కూడా. ఇది మనకి టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసేసి మార్నింగ్ 5:30కే ఓపెన్ అంటండి. ఓపెన్ 5:30 నుంచి 1 దాకా. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేసి 4:30 నుంచి 9 దాకా ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్, మెయిన్ టెంపుల్ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అవి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చూడండి ఎంత బాగుందో జగన్నాథ స్వామి. ఇది స్టెప్స్ కనబడుతున్నాయి కదా, ఇది మెయిన్ మనకి జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి ఉంటారు దానిలో. నేను మీకు యాక్చువల్గా లోపలికి అలౌడ్ లేదు, కాకపోతే నేను మా హస్బెండ్తో వచ్చానండి. మా హస్బెండ్, నేను, మా కజిన్తో వచ్చాము. ఈ లోపల మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్. కాకపోతే నేను ఒకసారి ఒక చిన్న క్లిప్ అయితే తీశాను, చూపిస్తాను మీకు లోపల. ఇది లోపల, ఇదన్నమాట మెయిన్ గుడి. మనకి యాక్చువల్గా వీడియో తీయలేదండి, తీద్దామంటే. ఈ పైన చూసారా ఎంత బాగుందో. ఆ పెయింట్స్ అసలు చాలా బాగున్నాయండి, ఆ పెయింట్స్ కానీ అది కానీ. మనకి ఇది మొత్తం వీడియో తీయడానికి చాలా టైం పడుతుంది, అంత బాగా ఉంది టెంపుల్. అంతా ప్రతి చోట అసలు చాలా బాగా కట్టారు. అదనమాట. ఇది చుట్టూ మనకి ఆ టెంపుల్ అక్కడ పైనుంచే నేను చుట్టూ ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఆ చిన్న చిన్న గుళ్ళుగా కనబడుతున్నాయి కదండి, అది శివుడిది, ఆంజనేయ స్వామిది, లక్ష్మీదేవిది ఉన్నాయన్నమాట. నేను మీకు అవి కూడా వీడియో కిందకి వెళ్ళినప్పుడు చూపిస్తాను, ఒక్కొక్క టెంపుల్ కూడా. చాలా బాగా కట్టారండి ఈ టెంపుల్ మాత్రం. చుట్టూ చాలా ప్లేస్ కూడా, ఓపెన్ ప్లేస్ కూడా వచ్చింది టెంపుల్ చుట్టూ. మనకి బయట కార్ పార్కింగ్కి కానీ, 2 వీలర్ పార్కింగ్కి కానీ చాలా ప్లేస్ కూడా ఇచ్చారు. చాలా విశాలంగా ఉందండి టెంపుల్ కూడా. నేను ఇవి పైనుంచి ఒకసారి చూపిద్దాము అని అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చూపిస్తాను టెంపుల్ ఎలా ఉంది అనేది. ఇది ఇంకొక సైడ్. నేను కిందకి వెళ్ళిన తర్వాత ఒకసారి కింద నుంచి టెంపుల్స్ మొత్తం ఇది కిందకు వచ్చేస్తున్నాము. కింద కూడా చిన్న చిన్న గుళ్ళు, అవి ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. శివుడిది చూపిస్తా ఫస్ట్, టెంపుల్ ఎలా ఉంది అనేది. ఇది శివుడిది. లోపల శివుడు, శివలింగము ప్లస్ నటరాజుడి రూపంలో కూడా మనకి శివుడు కనిపిస్తారు ఇక్కడ. ఇక్కడ ఫొటోస్ యాక్చువల్గా ఒప్పుకోవట్లేదండి, కాకపోతే నేను చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇది తర్వాత ఇది వచ్చేసేసి అమ్మవారిది. ఇది వినాయకుడి టెంపుల్. ఇది వినాయకుడి టెంపుల్. తర్వాత ఇది బయట అండి, ఇక్కడ గర్భగుడి వెళ్ళాం కదా, ఇప్పుడు దాన్ని అక్కడ బయట అదంతా పెయింట్స్ అవి ఇంకా జరుగుతున్నాయి, పెయింట్ వర్క్. ఒకసారి పైనుంచి మొత్తం చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అనేది గుడి మొత్తం. చాలా బాగా కట్టారండి గుడి మాత్రం. ఇది అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఫొటోస్ అసలు తీయట్లేదు. ఇక్కడ
మెయిన్ గుడి దగ్గరే కింద మేము యాక్చువల్‌గా కింద మీకు ఒక డోర్ చూపిస్తానండి ఇక్కడ. ఆ గుడి కిందే వచ్చిందనమాట. ఇదొక స్టోర్ రూమ్ లాగా కట్టుకున్నారు. చాలా బావుందది. బయట ఎంబోస్ చేసినది అది గాని చాలా బాగుంది. ఆ పెయింట్ వర్క్ అది. చుట్టూ సేమ్ ఇట్లానే వచ్చిందండి. ఇదొచ్చేసేసి మనకి అమ్మవారి టెంపులు. బయట గుడ్లగూబ కనబడుతోంది గదా! ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారి వాహనం గుడ్లగూబ. ఇది లోపల యాక్చువల్‌గా అప్పుడే సాంబ్రాణి వేశారు. నాకు వీడియో తీయటానికి అవ్వలేదు. జస్ట్ మీకు అక్కడి వరకే చూపిస్తున్నాను. ఇక్కడ నేను మా కజిన్ ఇద్దరం ఫోటో దిగాము. ఇది వచ్చేసేసి హనుమాన్ టెంపుల్ అండి. ఇది హనుమాన్ టెంపుల్. ఇక్కడ అప్పుడే పూజారి బయటికి వెళ్ళినట్టున్నారు. సో, మేము వెళ్ళేటప్పటికి అది తలుపులు దగ్గరికి వేసున్నాయి. నేను చివర్లో మీకు ఇది కూడా వీడియో క్లిప్ పెడతాను. మేము వెళ్ళేలోపు నేను మీకు ఒక వీడియో క్లిప్ పెడతాను. చాలా బాగుంది ఇది కూడా టెంపుల్. అన్నీ సపరేట్‌గా ఏ దేవుడికి ఆ దేవుడు సపరేట్‌గా వచ్చేట్టుగా కట్టారు ఇక్కడ. ఇది వచ్చేసి చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది ఇక్కడ. రాధాకృష్ణులు వచ్చి చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ చిన్న ఒక షాప్ ఉందండి. ఇక్కడ నేను 2 కీ చైన్స్ కూడా కొనుక్కున్నాను. జగన్నాథ స్వామి కీ చైన్స్ 2 కొనుక్కున్నాను. ఇది ఆంజనేయ స్వామిది. చాలా బాగుంది టెంపుల్ మాత్రం.